श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి సన్నిధి గ్రంథంలోని కపర్దే డైరీలోని విషయాలని మనం వివరించుకుంటూ వస్తున్నాం. ఈ కపర్దే డైరీని మనం ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఇప్పుడు ఎపిసోడ్ 3 అంటే 3 భాగాలుగా మనం విభజించుకుంటూ వచ్చాం. ఆ కపర్దే డైరీలోని అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మన జీవితంలో ప్రతి క్షణాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన జీవితం అంతా కూడా ప్రతి క్షణాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని మనకి గోచరం అవుతుంది, అర్థమవుతుంది, అవగాహన వస్తుంది. ఎందుకంటే కపర్దేని అంటున్నాడు, షిరిడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రామం అమరావతికి షిరిడిలో ఉన్నప్పుడు పంక్చువాలిటీగా జరిగేది. ఉదయాన్నే లేయడం, హారతికి వెళ్ళడం, బాబా దగ్గర కూర్చోవడం, బాబా చెప్పింది వినడం, మన సాయంకాలం సంకేతం చేయడం, ఇలా ప్రతి క్షణము కూడా సద్వినియోగం. నేను ఈ అమరావతి వచ్చిన తర్వాత ఆ విధంగా నేను చేసుకోలేకపోయాను అన్నాడు. అంటే ఉదయం నిద్ర లేకపోవడం కావచ్చు, సక్రమంగా పూజ చేయలేకపోవడం కావచ్చు, పారాయణ చేయలేకపోవడం కావచ్చు. అంటే ఈ మహాత్ముల యొక్క సన్నిధి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ దివ్యత్వాన్ని ఆస్వాదిస్తే అనే విషయం కపర్దే ద్వారా మనకు అర్థమైనప్పుడు, బాబా శ్రీలోనే ఉన్నాడా లేదు, మనం ఉన్న చోటే ఉన్నాడు అనే భావన అవగాహన వచ్చింది అనుకోండి, మనం ఎక్కడ ఉన్నా ఆ అనుభూతిని మనం పొందగలం. రెండవది, బాబా సన్నిధికి దూరం అయితే, భగవత్ సన్నిధికి దూరం అయితే మన మనసు అతలావితలమవుతుంది. కాబట్టి బాహ్యంగాన ఆంతరికంగాన, ఆంతరికంగా భగవత్ సన్నిధి ఉన్నప్పుడు మనలో మనసు అలజడి ఉండదు అనే ఒక సంఘటన. అట్లా ప్రతి ఒక్క అంశం మనం చూస్తే ఈ తత్వమంతా కూడా మనలో ఏమి గోచరం అవుతుందంటే పరిపూర్ణతకి ప్రతిరూపమే సాయి. పరిపూర్ణతకు ప్రతిరూపమే సాయి. పరిపూర్ణతకు పూర్ణము పరిపూర్ణము. చంద్రుడు పూర్ణము, పౌర్ణమి పూర్ణము. పౌర్ణమి పూర్ణమైతే హాయిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని కూడా ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. అంటే శారీరకంగా, మానసికంగా, హృదయపూర్వకంగా కూడా అనుభూతి పొందాలి. ఇది పరిపూర్ణమైన 16 కళలతో చంద్రుడు నింపబడి ఉంటే ఆ రోజు మనకు ఆనందంగా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి పరిపూర్ణత చెందినప్పుడు ఆ వ్యక్తిని చూస్తూ ఉండాలనిపిస్తుంది. చంద్రుని ఏ విధంగా మనం చూస్తూ ఉండాలనిపిస్తుంది. అలాగా ఇక్కడ సాయినాథుడు పరిపూర్ణతకి ప్రతిరూపము సాయి అన్నారు. అంటే ఆ పరిపూర్ణత అందులో ఇప్పుడు చంద్రుడు వచ్చిన వెలుగు కిరణాలు వచ్చి అమృత తుల్యమంటారు కదా. మనం ఒకరోజు కార్తీక పురంలో పాలు పైన పెడతాము, ఆ చంద్రుడి కిరణాలు పెడితే అది అమృతంగా మారుతుందనే సంగతి. అది పౌర్ణమి రోజు పెడితే వస్తుందా, లేకపోతే ముందు రోజు తర్వాత రోజు పెడితే వస్తుందా? రాదు, పౌర్ణమి రోజు పెడితే వస్తుంది. అంటే పరిపూర్ణ చంద్రుడు ఉన్నప్పుడే ఆ అమృత బిందువులు ఆ పాలలో జాలు మారినట్టుగానే సాయి సన్నిధి పరిపూర్ణతకు ప్రతిరూపం సాయి కాబట్టి ఆయన సన్నిధిలో అటువంటి అమృత వాక్కులు మన హృదయంలో నిలుస్తుంది. అందుకని పరిపూర్ణమైన ఆ మహనీయుడు సాయి మనల్ని ముద్రించడం కోసంగా, మన ఉన్నతి తీసుకుని రావడం కోసంగా, ప్రతి క్షణాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకునే విధంగా ఆయన యొక్క బోధ మనకు ఉంటుంది. అంటే ప్రతి క్షణము ఎంతో విలువైనది, అది చేయాలంటే మనకి తిరిగి రాదు అనే అంశాన్ని కపర్దేకి ప్రతి క్షణం గుర్తు చేస్తున్నాడు. పరిక్షణ ఎందుకు గుర్తు చేస్తున్నాడు అని పరిపూర్ణత స్థితి పొందిన వ్యక్తి కాబట్టి. అపరిపూర్ణత ఎలా చెప్పగలడు? మీరు అలా చేస్తారు, నేను అలా చేస్తున్నాను. మూర్ఖుడు ఏం చేస్తాడు? నమ్మకంగా ఉంటాడు. వివేకి మూర్ఖుడిని వివేకవంతం చేస్తాడు. ఆ వివేక్ ఎలా ఉండాలి? పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే ఆ మూర్ఖుడికి ఏ విధంగా చెబితే అర్థమవుతుందనే విషయం తెలుస్తుంది.
కాబట్టి పరిపూర్ణమైన వివేకికి మూర్ఖుడిని కూడా ఏ విధంగా సంస్కరించాల్సిన పరిపూర్ణ వ్యక్తికి అర్థమవుతుంది. దీనికి మనకు తెలియాలంటే ఆ 4 సినిమాలు. పిచ్చివాడు సైకిల్ ఎక్కమంటే ఎక్కడు. సినిమా మీరు చూసారో లేదు. వాడు ఆడినట్టుగా ఆడతాడు. వాడు ఆడినట్టుగా ఆడినప్పుడు అలా కూర్చున్నప్పుడు వచ్చి కూర్చుంటాడు. అంటే ఏంటి? పరిపూర్ణ వ్యక్తి వారి స్థాయికి దిగి చెప్తాడనమాట. అందుకే పరిపూర్ణ ప్రతిరూపమే సాయినాథుడు. ఒకరోజు ఇతడు ఏం చేశాడు? ఉదయం సమయం అంతా కూడా వృధాగా గడిపాడు. కానీ బాబా సేవ అడిగాడు. ఉదయం ఏం చేసాడు అడిగాడు. ఇంకేముంది? గుండెలో కూడా పొందిగినట్టుగా. ఇంకా అబద్ధం ఎలా చెప్తాడు? ప్రజలు మన కార్యక్రమం ఏంది? ఏదో దైనందిన కార్యక్రమం ఉంటుంది. మన జీవిత కార్యక్రమం చూసుకుందాం. ఏదో పారాయణ పుస్తకం అనే కాదండి. మనం ఉదయం చేయాల్సిన పని ఒక 2 గంటల తర్వాత ఆ పని చేసామనుకోండి, అసలు పొరపాటు అవునా కాదా? బాబా ఉదయం 6 గంటలు ఏం చేసామని అన్నాడు. అంటే 6 గంటలు చేసే పని 8 గంటలు చేసామనుకున్నాం. అప్పుడు బాబా ఎక్కడున్నట్టు? ఎక్కడో ఇంట్లో మనం చేసిన పని బాబా ఎక్కడ చేస్తున్నాడంటే బాబా ఎక్కడున్నట్టు? మన జంటనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అని గుర్తించాడనుకోండి, వీళ్ళ వ్యక్తిత్వం మారుతుంది, సంస్కరింపబడతాడు. సంస్కరింపబడితే సమాజానికి దోషులతో ఉపయోగపడతాడు. నేను సంస్కరణ లేదనుకోండి, నేను సమాజానికి నేను తిరిగి ఏమైపోతాను? అంటే ఉదయం ఏం గడిపామంటే గుణపంలో గుండెలో గుణపం, ఇంకా కడుక్కంటారు అనమాట. ఒకరోజు ఏం చేశాడు? పరమావసర గ్రంథాన్ని, వేదాంత గ్రంథాన్ని అందరికి వివరించాడు. ఏది? ఒక 2 రోజుల తర్వాత బాబా అడగతానే నేను ఇలా చేశానన్నప్పటికీ ఆయన నాతో ఎంతో ప్రేమగా వ్యవహరించాడు. అంటే మంచి పనికి శుభ ఫలితం ఉంటుంది. నువ్వు దా చేయలే, నువ్వు చదువుతూ ఇతరులు వివరించావు. ఇతరులు వివరించడం వల్ల బాబాకి ఎంతో ఆనందమైంది. అంటే దీన్ని బట్టి ఏంటి? మనకు తెలిసిన జ్ఞానాన్ని ఏదైనా కావచ్చు కదా, ఇతరులుగా పంచుకుంటే భగవంతుడికి సంతోషం. ఈ చదవడమే కాదు, మనలో ఒక నైపుణ్యం ఉంటుంది. మీకు ఒక టైలరింగ్ గురించి తెలుసు, లేదా ఎంబ్రాయిడరీ గురించి తెలుసు, లేకపోతే ఇంకోటి పిల్లలకు చదువు చెప్పడం వచ్చు. అది ఇతరులకు అందించామనుకోండి, భగవంతుడు సంతోషపడతాడు. మన నైపుణ్యాన్ని మనమే ఉంచుకున్నాం అనుకోండి, భగవంతుడు సంతోషపడ్డాడు. ఇది మనం చేయగలం. ఇప్పుడు యజ్ఞము దానము ధర్మాన్ని పెద్ద పెద్ద పాట అనుకుంటున్నాం. మనలో ఏ టెక్నిక్ అయితే ఉందో, ఏ నైపుణ్యం అయితే ఉందో అది 10 మందికి అందిస్తే భగవంతుడు సంతోషపడతాడు అని గుర్తుపెట్టుకుని అనుకోండి. ఇంకా భగవంతుడు సంతోషపెట్టాలంటే ఏమిటి? ఈ పదార్థాలు, పూజలు, పొలమాలు అని సంతోషం పెట్టలేవు. ఎందుకంటే అవి ఆయనే కాబట్టి. ఇప్పుడు నైవేద్య కొబ్బరికాయలు మనమేం కాదు, ప్రకృతి పంచభూతానికి వచ్చింది. కొబ్బరికాయ ఎలా వచ్చింది? మనమే తయారు చేశామా? ఈ కొబ్బరికాయలో నీళ్లు నింపాము, మనం ఏమన్నారు? మన లోపల తీయటి నీళ్లు. మరి ఆ తీయటి నింపిన ఎవరు? ప్రకృతి. ఆ ప్రకృతి భగవంతుడు, ఆ సృష్టి భగవంతుడు. ఇక్కడ భగవంతుడు అంటే ఒక రూపమేం కాదు, అన్ని రూపాలు ఆయనదే. మరి ఆయన దానికి ఇస్తే ఆయనకే సంతోషం ఉంటుంది. ఆయన కాడిని మనం ఇస్తే ఆయన సంతోషం ఉంటుంది. కానీ చెప్తున్నాడు, మనకి తెలిసిన విద్యని 10 మందికి అందిస్తే ఆయన ఎంతో సంతోషించేవాడు. అలా కబుర్లతో గడిపామనుకోండి, దగ్గరపొడిచేవాడు. ఎందుకు అనవసర కబుర్లతో? కాలం ఎంతో వివేదని చెప్పాడు, కృష్ణ భగవాన్ చెప్పాడు, పరమశివుడు చెప్పాడు, కాలస్వరూపుడు నేనని పరమశివుడు చెప్పాడు, కాలనేనని కృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే అలా చెప్పేటప్పటికి ఏది కబుర్తో గడిప్పుడు మరి అడిగినప్పుడు అది మనకు గుణపాఠం కాదా? కబర్దేకని మనకేనా? అంటే అనవసరమైన కబుర్లతో గడపకూడదు, అనవసరమైన కబుర్లు వినకూడదు, అనవసరమైన కబుర్లు మాట్లాడకూడదు. గడపడం అంటే అందరితో కలిసి ఉండడం, వినడం అంటే ప్రత్యేకంగా దాన్ని బుర్రలో వేసుకోవడం, అనేది మాట్లాడడం. అందుకే 3 కోతుల బొమ్మ చెప్తారు మా గాంధీ మార్గం. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడు. ఎందుకు అలా చెప్తుంటారు? కాబట్టి ఆ చెడు మాట్లాడి చెడు వింటే అది మనసులో ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడు అటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. ఇప్పుడు మన సినిమా సీరియల్ చూస్తున్నాం. ఆనందంగా ఉండే సినిమా చూడడానికి, హర్రర్ సినిమా చూడడానికి
దేశ ఆవేశాలతో ఒక సినిమా చూసామనుకోండి, మన భావాలు ఎలా ఉంటుంది ఆ క్షణం చెప్తాం. కాబట్టి ఏమైనా మంచి భావాలు నింపాలి ఇందులో. అదే హెచ్చరిక, ఇది మనకు ఒక గుణపాఠము అనే విషయం ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైరీలో ఒక్కొక్కరు చూసుకుంటూ వస్తున్నాడు. ఇంకొకటి, నిర్ణయాలు ఎవరి నిర్ణయాలు సొంతగా వాళ్ళే తీసుకోవాలి. కాకా దీక్షిత్తు బాబా సన్నిధిలో ఉన్నాడు, ఇది వృత్తి వదిలిపెట్టి. వాళ్ళ తమ్ముడు వచ్చాడు, గారు నీ వృత్తి ఉంది కదా, ఇక్కడ మనకి ఎలా అనే సంగతి. అతడు వెళ్ళను అన్నాడు. పోయి బాబా దగ్గర చెప్పాడు, బాబా మీరన్నా చెప్పండి అని. బాబా ఏమన్నాడు, ఎవరిని వాడు తీసుకోవాల్సిందే. ఆధారపడితే ఎట్లా? ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతసేపు ఆధారపడుతుంటాం. కానీ తన విషయం తాను నిర్ణయించుకోవాలి. స్వవిషయం ఉండడమా వెళ్ళడమా నువ్వే నిర్ణయించుకో. ఎవరికి వాడు నిర్ణయించమేండి. ఎప్పుడు మనం బానిస బతుకుంటాం. మనం ఎవరు నిర్ణయించుకోవడం లేదు. మనం అందరం బానిసలే. ఎందుకు నా మాట అంటున్నారంటే, స్వతహాగా మనకు ఒక అభిప్రాయం లేదు. ఎందుకంటే ఎదుటివాడు మెప్పు కోసం మనం జీవిస్తున్నాం. చివరికి పండపడి నుంచి కూడా ఎదుటివాడి సంతోషం వాడు మెచ్చుకోవాలి మనల్ని, అలాగే జీవిస్తున్నాం మనం. ఎక్కడున్నావు? అందుకే పండ్ల పడుతూ కూడా నేను అంతకుముందు పండ్ల పొడి పాతకాలంలో ఉప్పుతో తోముకున్నారు, బొగ్గుతో తోముకున్నారు, వేపలో తోముకున్నారు. వెంటనే ఒక పేస్ట్ పౌడర్ వచ్చేసింది, దాన్ని పక్కన పెట్టేసాం. ఇప్పుడేమంటున్నాడు, మీ పేస్ట్ ఉప్పు ఉందా అంటే అందరూ వాళ్ళు వాడతాడు, బొగ్గు ఉందా మరి దాన్ని వాడతాడు. ఇప్పుడు మనం బాగా ఉన్నా కాదు. అది నీ సంగతి నాకు లేదు. నేను ఒక పట్టు పంచి కట్టుకుని వచ్చిన, దాదాపు ఆ పట్టు పంచి చొక్కాయి 5,000 రూపాయలు. చెన్నైకి వెళ్ళి ఆ కుమరంలో కొనుక్కొని వచ్చా, కట్టుకున్నా. ఒక్కరు ఏమి అడగల, ఎంత కొన్నావు, యా బాగుందని బాగానే చెప్పాలి. నేనంటే మీరు కూర్చు చూపిపోయింది. ఇంత కట్టుకుంటూ వస్తే వాళ్ళు అడగలేదు. వాళ్ళు అడిగేది నేను కట్టుకుంటూ వచ్చిందా అది ప్రతి ఒక్కటి సొంత నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కలగాలి. అందుకని ఎవరిని ఎవరు తీసుకోవాలి. ఎవరి జీవితం వాడిది. మీ జీవితం మీది, నా జీవితం నాది, మీ కుటుంబం మీది, నా కుటుంబం ఉండాలి. ఇతరుల కోసం నా కుటుంబాన్ని నేను చలామణి చేసుకోవడం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ నీ మనసంతర్ని మనం తీసుకోవాలి. అన్ని విషయంలో కూడా ఎప్పుడు ఆధారపడితేనే ఉంటే అక్క ఆలోచించాలి కదా అని ఆయన చెప్తున్నాడంట. ఇలా చివరికి ఒకడు ఇస్లాం మతం మార్చుకున్నాడు. మామూలు మంది ఇస్లాం మతం మారాడు. మారదని బాబా పాపం వచ్చింది. అప్పను మార్చుకున్నవాడు అన్నాడు. ఇవన్నీ పరిపూర్ణతని వాళ్ళు చెప్పగలరండి. అతను మార్చుకుంటే ఇతనికేమి, మార్చుకోకపోతే ఇతనికేమి, అదే వాళ్ళు గుర్తించారు. ఇక్కడ మామూలు ఇంకో మతం మార్చుకున్నాడు, మాకు బాగా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? అప్పను మార్చుకున్నారు అన్నాడు. ఎందుకు మతం మారాలి? అన్ని మతాల సారాంశం ఏంటి? ఏ మతం ఏం చెప్తుందమ్మా? అది క్రైస్తవ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, సిక్కు మతం కావచ్చు. అన్ని మతం ఏం చెప్తుంది? ధర్మము, సత్యము. అది తప్ప ఇంకేం చెప్తారా? దయా, కరుణ, అహింస. ఇవే చెప్పాలి. 5 చెప్పాల్సిందే. మరి ఈ 5 ఈ మతంలో ఉన్నప్పుడు ఇంకో మతం మాత్రం అవసరం ఏంటి? ఎందుకు మతం మార్పడి? ఆ మందికి అప్పని మార్చుకున్నారు అన్నారు, తడిని మార్చుకుంటారు అన్నా. అందుకు కోపం వచ్చింది. అంటే దీని మన మత సభ పని పెడతాం. నేను ఒక దేవతను ఆరాధిస్తున్నాను, నేను వెంకటేశ్వరుని ఆరాధిస్తున్నాను. వెంకటేశ్వరుని ఆరాధిస్తున్నప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు ఇంకోటి ఏం చెప్తాడు, ఒకటి శివుడు పూజించాలంటాడు. మన శివుడు చనిపోతా ఆడ కష్టం ఇంకా పెరిగింది. ఇంకొకటి చెప్తాడు, ఇంకొకటి పూజించాలంటాడు. ఇలా పూజించక మార్గం మర్చుకుంటే ఎక్కడ స్థిరత్వం ఉంది? మన మనసులో స్థిరత్వం ఏర్పరచుకుంటే ఒక్కటి చాలు.
ఈ కష్టము నష్టం అనేది మన ప్రారంభ వస్తుందని గుర్తించే చాలు. ఏ మతం చెప్పినా, ఏ సంప్రదాయమైనా, ఏ సిద్ధాంతమైనా ఉన్నది ఒకటే. అది చెప్పడం బాబా ఉద్దేశం. సబ్కా మాలిక్ ఏ. అది మన మహర్షి చెప్పారు, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది సత్యం ఒకటే, విప్రులు అంటే దాన్ని అనేకంగా వివరించారు. శ్రీష్టాల్లో అంతా చెరగుప్తుతో చేసేది సేవరీస్ అంతా కూడా. కానీ ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది. చెకోడిగా ఉంటుంది, పకోడిగా ఉంటుంది, నిచ్చడిగా ఉంటుంది. అందులో ఉండేది కూడా ఆ చెనగబిడ్డ లాగానే సత్యమంతా ఒకటే, ఒక్కొక్కరు విధంగా చెబుతుంటారంటే. పాఠశాలలు వేరు, పాఠం మాత్రం ఒకటే. ఇంటర్మీడియట్ కాలేజీలు ఒక్కొక్క కాలేజీ ఉంటుంది. వాళ్ళు చెప్పే పాఠం ఇంటర్మీడియట్ పాఠం చెప్తే వేరే పాఠం చెప్తారా? ఇంటర్మీడియట్ పాఠమే చెప్పాలి. అది గుర్తున్నప్పుడు నువ్వు మగమాత కూడా అందుకని బాబా కోపం చేసుకోవడం. ఒకసారి బాబా కొబ్బరితే ఊరు వెళ్ళిపోవాలంటాడు అమరావతి. అప్పుడు బాబా అంటాడు, నేను ముసలివాణి అయిపోయినా. పదవి, నేను ముసలివాణి అయిపోయినా, నా వాడిని ఇప్పుడు నేను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటే బాబా దగ్గర ఉన్నాడు ఇతడు. ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. బాబాయ్ పర్మిషన్ ఇవ్వకపోయా, నేను వేరే సిఫార్సు చేస్తున్నాడు. నేను ముసలివాణి అయిపోయినా, నా వాడిని దూరం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇక్కడ నా వాడిని అన్నప్పుడు గుర్తించాలా? నా వాడిని బాబా చెప్పినప్పుడు మనం ఇంకా వెళ్ళిపోవాలి అనుకోవడం ఎంతమంది సబబుగా ఉంటుందో ఆలోచించాలా. ఇక్కడ ఆలోచించ తొందరపడుతున్నాడు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన సరైన ఎంత పవిత్రము. ఇక్కడ నా వాడిని ఆయన స్థిరపడిన తర్వాత ఇంకా ఆయన్ని విడిచి వెళ్ళాలనే భావన మనసులో ఎందుకు ఉంటుంది? ఇట్లా ఒక్కొక్కటి అండి. ఈ పరిపూర్ణత కలిగి ఉన్నప్పుడు ఒక్కొక్కటి మనలో బలహీనతలు తెలియజేసుకున్నప్పుడు మనము పరిపూర్ణ కావాలని ఆయన యొక్క ఉద్దేశం. ఈయన చెప్పాడు, పేరు పెట్టి పిలిచాడట. ఎవరిని? కపటి పిలుస్తూ ఎంతో హితవు చెప్పాడట. ఏమని చెప్పాడు? సోమరతను వదులుకో, నీ భార్య పిల్లల్ని ధర్మంగా సక్రమంగా చూసుకో. సోమరతను విడన్నాడు, నీ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అంటే మన స్వధర్మాన్ని ఆయన ఏర్పరుస్తున్నాడు. ఈ పూజా పురస్కారాలు పడి నువ్వు భార్యాపిల్లల్ని నీ ధర్మాన్ని కర్తావని వదిలిపెట్టద్దు అన్నప్పుడు మనం ఇది గ్రహించాలి. అంటే స్వధర్మమే తపస్సు, నీ ధర్మాన్ని నిర్వర్తించడమే భగవంతునికి ఇష్టము. ఎందుకు? పనిలోనే భగవంతుడు ఉన్నాడు అని ఆ హితం అంటే మనం చూసుకోవాలి. సోమరతను విడనాడు అంటే ప్రతి క్షణాన్ని సోమరతనంగా మనం గడపకూడదు. ఏదో విధంగా అది వినియోగించుకోవడం నువ్వు ప్రయత్నించి నీ ధర్మం ప్రకారంగా నీ భార్య పిల్లని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఇక్కడ అంటే ఇక్కడ జాగ్రత్తగా పదవి ఎందుకు వాడాడు? ఏదో కేర్లెస్గా ఉండద్దు నీ భార్య పిల్లల విషయంలో. భార్య భర్త పక్కన నువ్వు చేయకూడదు అని చేస్తాడు కదా. ఇంకా భార్య వెళ్ళాలంటే ఏదో తక్కువ అనే భావన అలా చూడకూడదు. అదే నేను జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే భార్యా పిల్లల్లో కూడా నా యొక్క స్వరూపం అనే భావన అండి. పాయింట్ పెట్టుకోవాలి. జాగ్రత్తగా బాబా పదం పాడాడంటే దాని అర్థం జాగ్రత్తలో నేను. ఎందుకని మనం హార్ట్లో పాడుతున్నాం, తమేవ మాతాత పితా త్వమేవ బంధు సఖా త్వమేవ విద్యాధరం త్వమేవ సర్వం మమ దేవదేవ. సర్వం నీవే అన్నప్పుడు మన కుటుంబము, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ కూడా నా యొక్క స్వరూపము. అందుకని ఇక్కడ జాగ్రత్తగా చూసుకుని హితపడుతున్నాడు. కపతే కాదు మనందరికీ కూడా. అందుకే ఈ మొత్తానికి పరిపూర్ణ ప్రతిరూపం ఎవరంటే షిరిడి సాయినాథ్. అంటే ఈ 5 లక్షణాలు సత్యము, ధర్మము, అహింస, కరుణ ఇవన్నీ కలిసి బాబా యొక్క స్థితి. అలాగే ఇక్కడ హత్య చేస్తున్నాడు. తెలుస్తూ కూడా ఎంత అయినప్పటికీ కూడా మనం మారడం లేదని అది బాధ. ఎందుకనంటే కృతయుగం నుంచి అనేక మంది మహాత్ములు అవతరించారు. భగవంతుడు అనేక అవతరాలు ఎత్తాడు. మత్స్యావతారం కావచ్చు, కుర్మావతారం కావచ్చు, వరాహవతారం కావచ్చు,
రామ ఇవన్నీ అవతరించారు. కానీ ఎంత మేరకు వాళ్ళు పరిపక్వత చెందలేదు కాబట్టి ఆ భగవంతుని మానవ రూపంలో అవతరించారు. రామకృష్ణపురంగా వచ్చాడు, రమణ మహర్షిగా వచ్చాడు, ఈశ్వరంగా వచ్చాడు, ప్రవక్తగా వచ్చారు. ఇంత వచ్చినప్పటికీ కూడా ఇంకా మనం మారలేదు కాబట్టి అభిమతానికి అతీతమైన స్థితిలో బాబా వచ్చాడు. వచ్చినప్పటికీ కూడా మన యొక్క బుద్ధి కోణం మారలే. అందుకే అందరూ దొంగలే అన్నాడు. అందరూ దొంగలే, కానీ ఏం చేస్తాం అంటూ వాడు ఎలా నెట్టుకు రావాలో వాడిని బాగు చేయడమా రూపమాపడమా ఏదో ఒకటి చేయమని భగవంతుడు ప్రార్థిస్తున్నాడట. ఎవరు బాగా? అందరూ దొంగలే, కానీ ఏం చేస్తాం? వాడిని బాగుపరుస్తావా లేదా వాడిని రూపు మాపుతావా? ఏదో ఒకటి చేయండి. నేను అలా ప్రార్థిస్తున్నా. ప్రార్థిస్తుంటే ఆయన జాబు చేస్తున్నాడు అంటే ఆలస్యం చేస్తున్నాడు. ఎంత ఆలస్యం? ఎంతవరకు సహనం ఉంటుంది? ఎంతగానో మారకపోతే నేనేం చేయాలి? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ వైఖరిని ఆయన ఆమోదించలేదనిపిస్తుంది. ఎవరు? భగవంతుడు. ఏ వైఖరిని? వాళ్ళు బాగు చేయడమా అంతమందించడమా? రెండు గంటలు నేను చూస్తా, ప్రతికో చర్చో నా ప్రార్థన సఫలం చేసుకుంటా. కొంతకాలం నేను వేచి చూస్తా, లేదా నా ప్రార్థనతో ఏంటి వాళ్ళని విడిచిపెట్టడమా బాగు చేయడమా? చేయమని అడిగాను, మీరే జాగు చేస్తున్నారు. ఇంకా జాగు చేస్తుంటే లెక్క చెడ్డవాడు ఉంటే ఇక పతనం, వాడు మంచిగా మారంటే ఉపయోగం. ఏదో ఒకటి చెయ్యి. ముంచనన్నా ముంచు, తేల్చన్నా తేల్చు. రెండు జగన్ మధ్యలో ఉంటే వాడు తలకలాడుతూనే ఉంటాడు, మధ్యలోనే ఉన్నట్టు ఉంటాడు అంతే. అటా ఇటా అన్న ఉండాలి. అంతమైతే తర్వాత జన్మ కన్నా పరిపూర్ణానికి అవకాశం ఉంటుంది, తన నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతమంది ముందు లేదా ఉన్నతనం తీసుకో అంటే నేను కష్టపడి నా ప్రాంతం సఫలం చేసుకుంటా, అంతేగాని వాడి నుండి విడిగి పరిగెత్తను. నేటి ప్రజలలో మంచితనము, భక్తి, స్థిరత్వం లేవు. మంచితనము, భక్తి, స్థిరత్వం ఇది లేదు. అన్నీ ఉంది కదండి, ఇది ఇలా అంటారు అని అందరూ అనుకుంటాం. నాకెందుకు భక్తి లేదండి, భక్తి లేదు గుడిపోతాను అంతే కదా. ఎందుకు పూజ చేస్తాను? నేను అబద్ధం చెప్తున్నాను. స్థిరత్వం ఉంది కాబట్టి కదా ఏదో పడతాను, ఉపవాసాలు ఉంటున్నాను. మంచితనము అది కూడా ఉందండి. ఎవరి పట్ల? నాకు అనుకూలమైన పట్ల మంచితనం. అలాగే భక్తి, స్థిరత్వం. నిజంగా భక్తి అంటే అసలు భక్తుడికి అర్థం చాలా ఉంది. వంగడం, లొంగడం, కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేయడం, ఇవి ఉండాలి. నాలుగు. వంగడం, వంగాం కాబట్టి గుడికి పోతున్నాం. కానీ లొంగడం మాత్రం లేదు. లొంగడం అంటే ఏంటి? ఆసారి నేను లొంగానంటే నేను సర్వేంటి అని ఇది మన అంతే కదా. అది లొంగానంటే అర్థం ఏంటి? ఆయన బాస్, నేను సర్వేంట్. ఇప్పుడు ఆయన బాస్, నేను సర్వేంట్. నేను లొంగాను అని అనుకుంటున్నా, నిజంగా లొంగుతున్నావా? బాబా ఏ దేవుడైనా నువ్వే వీరుడివి, నువ్వే సూర్యుడు అంటున్నావు అంతే కదా. అది వెంకటేశ్వర వాల్మీకుడు కావచ్చు. నువ్వు తప్ప మాకేమో దిక్కు లేదంటున్నావు, నువ్వే మాకు సరైన అంటున్నావు దేవుడిని అమ్మా. అన్న తర్వాత ఏమంటున్నామో నాకు ఇది చేసి పెట్టట్టున్నావు. అప్పుడు ఎవరు సేవకుడైనా, ఎవరు యజమానైనాడు? మనం యజమానైనాం, ఆయన సేవకుడైనాడు అంతే కదా. ఇది చేసి పెట్టట్టు అర్థం ఏంటి? ఆయన సేవకుడైనాడు, అది లొంగినట్ట. కట్టుబడి ఉన్నాడు. అసలు అది లేదు అనుకోండి, కట్టుబడి ఆడుకుంటాము ధర్మానికి సరిచాడు. ఇంకా సర్వసాధారణపడి ఈ నాలుగు ఉంటే భక్తి. అందుకని బాబా చెప్తున్నట్ట, నేటి ప్రజలలో మంచితనం, భక్తి, స్థిరత్వము లేవు. ఎవరో కొద్ది మంది సమావేశమై సద్గోష్ఠి చేసుకుని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎవరో కొద్ది మంది సద్గోష్ఠి చేసుకున్నారు. సద్గోష్ఠి వచ్చింది ఇక్కడ చేసుకొని ఏదో మంచితనంగా ఉన్నారు. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామనేమో ఎవరు మనం చూసుకోవాల్సింది ఆయన అన్నాడు. అంటే ఇవన్నీ మనకి ఎందుకు చెప్పాడు? ఇది అందరూ దొంగలే, మనం అందరం కూడా దొంగిలించడమే. ఏది ఆంటీ నుంచి
దొంగల కనుక మనము. కాబట్టి మనం తీసుకునేది కాదు, ఇచ్చేది అలవాటు చేసుకోవాలి. ఆ ఇచ్చేది సద్గోష్ఠి. సద్గోష్ఠి అంటే మన భావాలు వెల్లడించుకోలేదే కదా. వెల్లడించుకుంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది కదా. కాబట్టి ఏదో కొద్దిమంది మాత్రం ఆ విధంగా ఉన్నారు. ఒక వ్యక్తిగాడు కోతిని ఆడిస్తుంటే బాబా చూస్తున్నాడు. కోతిని ఆడిస్తుంటే బాబా చూస్తున్నాడు. ఏం దీనిలో ఉంది? కోతిని ఆడిస్తున్నాడు, బాబా చూస్తున్నాడు. కోతే మన మనస్సు చంచలంగా ఉంటుంది, అంతే కదా. బాబా చూస్తున్నాడు, ఏంట్రా నా సన్నిధిలో ఉండేపడి చంచలంగా ఉంటారు అనేసి. ఇక్కడ బాబా చూస్తున్నాడంటే ఇంకా చంచలం ఎలా ఉంటుంది? అన్నాడంటే స్థిరత్వం ఉంటుంది. అది బొట్టికి తెలుసుకుంటాం, గుంజులు పెడతాం. ఆయన ఉన్నాడని బాగా వచ్చినప్పుడు, లేనప్పుడు మనం మామూలే. ఆయన చూస్తున్నాడంటే అండి చంచలమైన మన మనస్సుని, గీతులాడే మన మనస్సుని ఆయన చూస్తున్నాడు. అయితే కోతిని ఆయన చూస్తున్నాడు అనే వాక్యం అవసరం ఉండదు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా మనం అంతరాలను గ్రహించగలగాలండి. అక్కడ జరిగే ప్రతి ఒక్క సంఘటనలో కూడా, వాక్యంలో కూడా ఆ విధంగా ప్రతి క్షణము అందులో ఏముందని సరే ప్రతి చూసుకుంటూ ఉండాలి. కిష్యా అనే పిల్లవాడు ఒకసారి బాగా దగ్గర వచ్చాడట. అతను అందరూ పిష్యా అంటారట. చిన్న పిల్లవాడు వచ్చాడు. వచ్చిన తర్వాత అతడు చాలా మంచివాడని, గజర్మలు రోహిల్లా అంటే నమాజ్ చేసేవాడు అనుకున్నాం. ఒక ముస్లింలో ఒక ప్రవక్త అనుకున్నాం. అతడు మంచివాడని, రోజు దర్శ ప్రార్థన చేసేవాడని బాబా చెప్పాడు. పిల్లవాడు వచ్చాడు. ఆ అబ్బాయిని చాలా మంచివాడు, చాలా ప్రార్థన చేస్తుంటాడు, సౌమ్యంగా ఉండేవాడు. అంటే గత జన్మలో చేసిన విధానాన్ని, అంటే ఆ జీవిత విధానాన్ని ఇక్కడ బాగా తిరిగిస్తున్నాడు. తిరిగిస్తూ పిష్యా చాలా అదృష్టవంతుడు, కొన్ని వేల మంది అతను శరణ పొందుతారని బాబా చెప్పాడు. ఈయన అదృష్టవంతుడు, కొన్ని వేల మందికి ఆయన శరణ వచ్చారట. అన్నప్పుడు అక్కడ ఉన్నారు మార్తాండు మహసాపతి కొడుకు. వాళ్ళు అంటారు పిరాజీ కొడుకే, ఈయనే సత్యసాయి బాబాని. ఆ విషయాన్ని పిల్లవాడికే సత్యసాయి బాబాగా జన్మించాడు అని వాళ్ళు చెప్పారట మాస్టర్. ఎందుకంటే చాలా అదృష్టవంతుడు, అనేక మంది శరణులు వస్తారనే సంగతి. అందుకనే ఆయన పక్కన ఎవరి ఫోటో ఉంది? శ్రీ సాయినాథ్ ఫోటో ఉంది, సత్యసాయి బాబా. ఆయనకే అభిషేకం చేసేవాడు. అంటే అంతకుముందు గత సంస్కారం బాబా సన్నిధిలో ఉన్నారు. ఆ తర్వాత అదే సంస్కారంతో షిరిడి సాయినాథ్ని అర్చించాడు. అలా సత్యసాయిబాబా గారిని కొన్ని లక్షల మంది శరణులు ఇచ్చారా లేదా? ఇది భావం మాత్రమేనండి. ఇది ఎంత సత్యమా అసత్యమా అని కాదు, ఆ భావం వాళ్ళు చెప్పారు. ఎందుకని మహల్సాపతి కుమారుడే ఆ పిష్యా పిల్లవన్నప్పుడు చూసి విన్నాడు కాబట్టి ఆ తర్వాత ఈయనే అతడుగా జన్మించి ఉంటారని వారు చెప్పింది. దగ్గర మాస్టర్ గారు చెప్పారట. దీన్ని బట్టి మనం ఏ సంస్కారం చేరుకుంటున్నామో అదే సంస్కారం పెంచుకుంటూ వెళితే ఉత్తమైన సన్నిధిలో, అంటే మహాత్ముడి సన్నిధిలో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. మనము ఇతరులకి మార్గదర్శకంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అంటే చనిపోయినా కూడా సరే చిరస్మరణీయులుగా ఉండగలుగుతాం. మన జీవితం చిరస్మరణీయులు కావాలి అని ఈ సంఘటన ద్వారా ఏదో పోయాడు కాదు, జీవించిన దానికి పోయాడా. ఈ శరీరం లేనప్పటికీ కూడా ఇప్పటికీ చిరస్మరణగా స్మరించేవాడు ఎంతమంది మహనీయులు ఉన్నారు. గాంధీ మహాత్ములు లేడా? అబ్దుల్ కలాం గారు లేదా? అబ్రహాం లింకన్ లేదా? నెల్సన్ మండేలా లేదా? వీళ్ళంతా కూడా ఎంత త్యాగధనులుగా ఉన్నారు. వాడు శరీరంతో లేనప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ స్మరిస్తున్నారా లేదా? ఇక దేవుడు వాళ్ళ సగం పక్కన పడతాం. మనలాంటి మహనీయులే కదా, అబ్దుల్ కలాం గారు కానీ, నెల్సన్ మండేలా కానీ, అబ్రహాం లింకన్ కానీ, స్వామి వివేకానంద కానీ. అంటే ఆ సంస్కారం ఇప్పటి నుంచి ఆ సంస్కారం పెంచుకోవడం వల్ల అటువంటి స్థితి వాడు పొందగలిగారు. ఇప్పుడు కిష్యానికి వాడు ఇంత పూర్వమే మంచివాడు, రోజు ప్రార్థన చేసేవాడు. తర్వాత ఇప్పుడు
ఇప్పుడు అదృష్టవంతుడు, ఇతడిని అనేక మంది శరణులు వస్తారు, ఆశ్రయిస్తారు అని ఇక్కడ బాబా హెచ్చరిక చేశారంటే మనం మానసికంగా కూడా ఏ విధంగా తర్ఫీదు పొందాలనే విషయాన్ని గుర్తించాలి. ఇది కపర్దేటేరుల ప్రతి ఒక్క అంశము మనం పరిశీలనాత్మకం చూస్తే మనం అందరినీ ఉన్నత స్థాయి తీసుకువెళ్ళే విధంగా ఈ కపర్దేటేరు, ఈ కపర్దేనతను బాబా డైరీ రాశాడు. ఆ డైరీ ఉన్న విషయాలు అంటే డేట్ అని చెప్పలేము, అంటే అన్ని రాష్ట్ర డేట్కు సహా ఉంది ఇందులో. అంటే ప్రతి క్షణాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడ జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలము. ఈ కబర్దే కుటుంబం బాగా హై స్థాయిలో ఉన్నారు, మళ్ళా లో స్థాయిలోకి వచ్చారు, మళ్ళా తిరిగి బాబాను ఆశ్రయించిన తర్వాత మళ్ళా హై స్థాయికి వెళ్ళారు. అంటే భగవంతుని ఆశ్రయించిన వారు ఎప్పటికీ కూడా చెడిపోరు. తాత్కాలికంగా కష్టము దుఃఖం అనిపించవచ్చు కాక, కానీ శాశ్వతమైన ఆనందాన్ని సంతోషాన్ని మనం పొందగలము. ఇలా మనము పొందగలము అనే కబర్దే డైరీ ద్వారా మనకి నిర్ధారణ అయింది. ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని, బాబా గొప్పతనాన్ని మనం ఎంతగా కీర్తించినా కూడా అది ఊహకు కూడా అర్థం అనంతం. నా జీవిత పరిస్థితులు బాబా చెంతకు చేర్చడం ఎంతో అదృష్టమని నేను తెలుస్తున్నాను అని కబర్దే అంటున్నాడు. నా జీవితం బాబాను ఆశ్రయిస్తే ఎంతగా మనశ్శాంతి కలిగింది, తృప్తి కలిగింది, ఆనందం కలిగింది, అది నాకెంతో అదృష్టం అన్నాడు. బాహ్యంగా బాబాను కలిశాడు, కానీ మనం మానసికంగా బాబా చెందులో ఉన్నాం. మన జీవితాల్లో కూడా గతానికి ఇప్పటికీ మనం పోల్చుకొని చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత అదృష్టవంతులు సంగతి. ఇంతకుముందు కష్టం వస్తే దిగాల పడేవాళ్ళం, ఇప్పుడు కష్టం వచ్చినా సహనంతో ఓర్చుకొని నిలబడగలుగుతున్నాం. భయములు ఆయన నాకు డబ్బు ఇచ్చాడా, ఇంకోటి ఇచ్చాడా అని దానికన్నా కూడా అవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు మనశ్శాంతి ఉంది కదా, మనకి భగవంతుడు మేలు కాకపోతే అది మనకి రాదు అనే స్థిరంగానే మనకు వచ్చిందా లేదా, అంతకన్నా దృష్టి ఇంకేం కావాలి. అన్నీ ఉండి దుఃఖం ఉన్నాము, ఏమీ లేదు ఆనందంగా ఉన్నాం. కాబట్టి బాబా సన్నిధిలో మనం ఉండడం, ఆయన స్మరించడం ఎంత అదృష్టమని ఇక్కడ భావించాలి. ఎందుకంటే ఆయన పాద సన్నిధి చేరగానే లౌకికమైన విషయాల పట్ల నేను ఆకర్షితులు కాలేదు. ఆ లౌకిక చింతలన్నీ కూడా అదృశ్యమైపోయినాయి. కపర్దేక మనక ఇంతకుముందు లౌకికమైన వ్యవహారంలో మనం ఎంతగా ఉండేవాళ్ళం, బయట విషయాల గురించి ఆసక్తిగా వినేవాళ్ళం, చూసేవాళ్ళం. అది సినిమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు దాని పట్ల మనకి ఆసక్తి ఉందా, విరక్తి ఉందా? అంటే ఆసక్తి విరక్తి లేకపోయినా ఆసక్తి కొత్తగా తగ్గింది. పూర్తిగా దగ్గర మనం చెప్పలేం కదండి. కొన్ని సందర్భాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా ఆసక్తిగా కనపరిచినట్లుగా ఉండాలి, ఉంటున్నా. కానీ కొంత మార్పు ఉండాలి కదా. అలాగే కొద్ది ముందు వరకు నన్ను అణిచివేసే జీవితంపై రోత కలిగించిన వాటి భారం ఆ క్షణంలోనే నాకు తొలగిపోయింది. అంటే ఇది ఎంత కష్టంగా ఉంది రోత కలిగించేది. అంటే రోత కలిగిందంటే అసలు ఇంతకుముందు గతం నేను ఎలా జీవించాను ఆలోచిస్తే ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాను, ఈ విధంగా ఎందుకు మాట్లాడాను, ఈ విధంగా నేను ఎందుకు సంచరించాను, అది రోతమైన క్షణాలు. అది ఈ భావాచరణలో అది కాస్త తొలగిపోయింది. ఇది నా ఒక అనుభవమే కాదు, ప్రతి ఒక్కరికి ఇటువంటి అనుభవం కలిగింది. వేలాది ప్రజల అనుభవం కూడా ఇదే. ఇది బాబా ఉండేటప్పుడు కూడా చెప్పాడు. ఇప్పుడు మన ఒక్కరు నా ఒక్క అనుభవం కాదు, అందరికి అనుభవం అదే. ప్రతి ఒక్కరికి అనుభవిస్తున్నాడు. పరిపూర్ణమైన చంద్రుడు పౌర్ణమి రోజు ఒకరికే కాంతికి ఇస్తాడా, అందరికి ఇస్తాడా? అందరికీ అందుతుంది. అందుకే పరిపూర్ణ చంద్రుడిపై బాబా చెప్పడం ఉద్దేశం ఇది. అందుకే మనం చంద్రుడితో 16 లక్షలతో మనం పోల్చుకున్నాం. కాబట్టి ఒక అనుభవాన్ని జరిగే అనుభవం ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి అదే కదా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాబా అంటే నా మీద ఇష్టం అనే భావన ఉంటుంది. భగవంతుడు అనుకోండి నేనంటే ఇష్టం అని ప్రతి ఒక్కరు అనుకుంటారు.
ఎట్లంటే చందమామ పైన పోతా అంటే మనం నడుస్తూ ఉంటే మంత్రం వచ్చినట్టుగా మనం చిన్నప్పుడు అనుకున్నాం కదండి, ఆ చంద్రుడు నా వైపు వస్తున్నాడు, నా వైపు వస్తున్నాడు, మన వైపు వస్తున్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు. అలాగే మార్పులు తీస్తే అలాగే ఉంటుంది. కాకపోతే నేనంటే ఇష్టము, నా మీద అభిప్రాయం ప్రేమ అనే భావం అనుకుంటుంది. అలా ప్రతి ఒక్కరికి అటువంటి అనుమతి కలిగించాడు. కృష్ణుడు ఒకడే, గోపికలు అనేక మంది. మరి అనేక మంది కృష్ణుడు ఉన్నట్టుగా వాళ్ళకి అనుభవం కలిగిందా లేదా? కాబట్టి భగవంతుడు ఒక్కడికి అనుభవం ఇవ్వడు, ఒక్కడి పట్ల ప్రేమ కురిపించాడు, అందరి పట్ల ప్రేమ కురిపిస్తాడు. ఒకటి పట్ల ద్వేషము, ఒకటి పట్ల ప్రేమ, ఇంకొకటి పట్ల అనురాగము, ఎక్కువ తక్కువ తేడాలు ఉన్నాడు భగవంతుడు కాడు. అందుకే పరిపూర్ణత పదం నొక్కి చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్ గారు. పూర్ణతే గొప్ప, అంతకన్నా గొప్ప పరిపూర్ణత. బాబా దగ్గరికి వచ్చేవారు ఎంతమంది అధికారులు వచ్చినారు, ఎంతో వృత్తిలో వ్యాపారంలో చదువులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా ఆయన పట్ల ఎంతటి విశ్వాసంతో ఉండి ఆయన దగ్గర ఎంతటి అనుభూతిని పొందారనే విషయం ఈ కబడ్డీ చెప్తున్నాడు ఇక్కడ. అంటే పల్లె ప్రాంతంలో కూడా ఆరాధించి, అంటే కలకంద ఎర్ర ముక్కలు పడితే చేవలు ఏ విధంగా చేరుతుందో బాబా అదే అభివృద్ధి చేదే ఒకట. చేవలు ఇక్కడికి చేవలు కనబడలేడ, అది చక్కెర అది వేసి పెట్టండి, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. ఏమని ఆ చక్కెర రుచి తెలుసు కాబట్టి. అలాగే బాబా యొక్క తప్పు తెలుసుకుంటే ఎక్కడో మరిగిస్తాడు, అలాగే సత్యం మీరు తెలుసుకుంటే ఎక్కడో మరిగిస్తాడు. దీని గురించి తెలుసుకోలేదు అనుకోండి, సరేలే వెళ్దాంలే, అది వింటాంలే. ఇక్కడ ఎవరు తప్పుపడ్డాడంట, బాబా యొక్క నిజస్థితిని తెలుసుకోగలరు. చీమకున్న జ్ఞానం మనకి లేదే అని బాధ. నువ్వు ఏ మూల ఏ తీవ్రవాదం పెట్టినా కూడా సరే, అది ఎక్కడ చెవులదు, అది ఎర్ర చెవులు కావచ్చు, నల్ల చెవులు కావచ్చు, చల్లగా ఉండనే ఉండదు. కానీ ఒక అరగంటలు అన్నీ వచ్చేది. అదే మంచి నూనె కానీ అనుకోండి, దీపం పెట్టామనుకోండి, ఆ నూనె తినడానికి కూడా చెమట చేస్తాయి. చెమట ఎప్పుడన్నా నేను పెట్టాను కదా, అంత అయిన తర్వాత ఉదయం చుట్టూ చెమట ఉంటుంది ఆ ఒత్తికి. అంటే స్వచ్ఛమైనది దాని సుఖానికి వస్తాయి. అంటే ఆ నూనెలో ఎంత బదులు ఉందో చూడండి ఇక్కడ. ఇంకా అంటే ఇప్పుడు సంపెంగ పూలు పెట్టండి, అది తెల్లారి చూడండి, ఆ సంపెంగ చుట్టూ చేమలు ఉంటాయి. ఇది చూసారా, సంపెంగ పూలు తీరు మనం ఆస్వాదించలేకపోతున్నాం. కానీ చేమకులు, అందుకే చేమకున్న జ్ఞానం మనిషికి లేదని ప్రతిసారి చెప్తున్నామండి. చేమే పెద్ద గురువు మనకి. ఆ సంపెంగంలో ఉన్న ఆ తేరు మొదలన్నా ఆ మాధుర్యాన్ని వాసన పట్టి అది వాడిపోయినా సరే దాని చుట్టే ఉంటుంది. అలాగే మహాత్ములు శరీరంగా లేనప్పటికీ కూడా మన మనసు వాళ్ళ చుట్టే ఉండగలగాలి, చేమ చూసి నేర్చుకోగలగాలి. అంటే అది వాడిపోయిన మనసు లేకపోయినా కూడా ఆ రుచి మాధుర్యం అందులో ఉంటుంది. అందుకే బాబా అక్కడ పట్టణ రూపంలో నేనున్నాను, కుక్క రూపంలో నేనున్నా, పిల్లి రూపంలో నేనున్నా, అన్ని రూపంలో నేను ఎందుకు బాబా చెప్పాడు? అన్ని రూపంలో ఒకే చైతన్యమే. ఆ మాధుర్యాన్ని మీరు అనుభవించండి, ఆస్వాదించండి. అందుకే కలగండం తెలుగు క్షేమం చేసినట్లుగా అనేక మంది బాబా చుట్టూ చేరారు. అలాగే మాస్టర్ గారు చుట్టూ అంతా చేరారు. ఏది? ఆ మాధుర్యాన్ని ఆస్వాదించిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు కాదండి. అనుభవించడం వేరే, ఆస్వాదించడం వేరే. అనుభవించడం గమని తెలియడం అయితే అందులో రుచి ఏదో మనకు తెలియదు. ఒక టీవీ చూస్తానో లేదా మాట్లాడుతానో ఒక మొదటి పదవిలో మనం కొంచెం తినేసాను అనుకోండి, ఏం తిన్నామంటే ఏదో తిన్నట్టుగా ఉందనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉందని అనుకోండి, ఏం పెట్టారు మీరు నా చేతికి అంటారు. అది ఆస్వాదించామనుకోండి, అలాగే స్థిరత ఏర్పడుతుంది. మన జీవితంలో ఆస్వాదించడం ఒకటి ఉందండి, అది ఆవకాయ. ఆ ఆవకాయ అంటానే నోట్లో నీళ్ళు టక్క 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 ఊరిపోతుంది. అంటే అంతగా ఆస్వాదించామన్నమాట ఆవకాయ. మిగతా ఆస్వాదించలేకపోతున్నాం. అది క్షేమలు కలపలో చేరినట్టుగా బాబు చేయాలంటే ఆయన యొక్క శిత్యాన్ని ఆస్వాదించిన వాడు
ఎక్కడో పలికిస్తాడు. బాబా అని పది వింటే చాలు పలికిస్తాడు. ఏముందో అందులో ఎక్కడ ఏం చెప్తున్నాడేమో తెలుసుకుందామని ఆ మాధుర్యాన్ని ఈ కప్పదే డైరీ రాశాడండి. అందుకే మాస్టర్ అంటే పాయసం వండి పెట్టా, చేతనైన వాడు దురుకుంటాడు పదం. పాయసం వండి పెట్టా దురు కూడా చెప్పలే, చేతనైన వాడు దురుకుంటాడట, చేతనైన వాడు పాలు పోసుకుంటాడు. అంటే దురుకోవడం టెక్నిక్ ఉండాలి, అంటే శాస్త్రం ఉండాలి. అంటే ఆ వాక్యం ఎంత చేతనైన వాడు దురుకుంటాడంటే తన పట్ల అవగాహన ఉండాలి. ఒక్క బుట్ట పాయసం కింద పడకుండా వాడు తాగుతాడు, లేకపోతే యథావిధిగా తాగుతాడు. అంటే కొంత మాదిరం వృధా చేసుకున్నట్టే కదా. అందుకే చేతనైన వాడు అన్నాడు. ఇక్కడ మనం చేతనైన వాడు కావాలి. ఎందుకంటే ఈ మాధుర్యం తర్వాత వస్తుందో మనకే తెలియదు, ఈ సంస్కారం వల్ల ఉంటుందో మనకి తెలియదు. ఎందుకని పరిసరాల ప్రభావం వల్ల కావచ్చు, సావాస దోషం వల్ల కూడా కావచ్చు. ఉన్నది ఊడి కొట్టుకునే వాళ్ళు లేదా? ఉన్నది ఊడిపోయే ఎంతమంది లేరు? బాగా ఉంది, దుస్సాంగత్యం వల్ల ఏమవుతుంది? మొత్తం పోతుంది. కానీ నిజం సత్సాంగత్యము, సాధు సేవ, సద్గంధ పఠన, సత్సంగము, ఇవన్నీ మనకు ముఖ్యత లక్షణాలండి. అందుకు మనకి మాస్టర్ గారు అందించడం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో తృప్తిగా వెళ్ళేవారు బాబాజీ. అసంతృప్తిగా వెళ్ళిన ఒక్కరు కూడా ఉన్నారు. మహాత్ములు ఎవరైనా సరే ఆ సన్నిధి అత్యంత ప్రభావం కలిగిస్తుంది. ప్రతి ఒక్కరు అసంతృప్తి అనేది బాబా దగ్గర ఉండదు. నిజం భగవంతుడు ఎక్కడ ఉండదండి. గ్రహించగలిగితే వారి యొక్క దివ్యతను గ్రహించగలిగితే, అది సంగాళమ్మ కావచ్చు, పోలేదమ్మ కావచ్చు, ముత్యాలమ్మ కూడా కావచ్చు, వినాయకుడు కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు. ఆ తత్వాన్ని చూద్దంటే ఎలా ఉంటుంది? మనసు రంజింపుగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. అలా ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా వెళ్ళేవారు. సాధ్యమైనంత వరకు మళ్ళా దర్శించాలని ఆరాటం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఒక దిగులు, ఒక విచారం. ఇంకా తప్పదు, వెళ్ళాము, మళ్ళీ ఎప్పుడు కలుస్తామా, మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అని నిరంతరము మనసులో ఉంటే తప్పని ఉంటుంది. అదే అలానే చింతన అంటేనండి. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఈ సత్సంగం అంటే వారం ముందు మీ మనసులో ఎలా ఉంటుంది? బాబా వస్తాడు మన ఇంటికి, బాబా వస్తాడు మన ఇంటికి, బాబా వస్తాడు మన ఇంటికి అంటే ఏంటి? మనసులో నిరంతరం ఆ తపన ఆర్తి ఉంటుంది కదండి. అదే అనంతగా మారుతుంది కదండి. అందుకే బాబాకి వదిలిపోతే మళ్ళీ ఇప్పుడు అని సరి చేస్తామా, ఇప్పుడు అని సరి చేస్తామా అని స్ఫురణ ప్రతి ఒక్కరికి వచ్చేదట. సాధ్యమైన తరచుగా ఆ విధంగా ఉండేది. ఆ దృశ్యం చూసి ఆనందించవలసిందే కానీ మాటలు మాత్రం లక్ష్యం కాదు. ఆ తపను చూశాను అనుకోండి, ఆ తపన పడే చూసాం అనుకోండి, అది మాటలు ఎలా చెప్పగలను? తీయదరని మాటలు చెప్పలేము. చక్కెర ఎలా ఉంటుంది అంటే ఎలా చెప్పండి? ఏం చెప్పగలుగుతాను? ఆ చక్కెర దాని మీద పడితే తీయగా ఉందంట. అలాగే మహాత్ముల యొక్క అనుభూతి కూడా మాటలను వ్యక్తం చేయలేము. చూసినా కూడా శ్రీమంతం దాన్ని ఎలా మనం వ్యక్తం చేయగలం? అందుకని ఆ ఆరాటపడే వాళ్ళు చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ భావన మనం చెప్పలేము. మరి కళ్ళ పద్యమైతే ఒక డోమాలు ఎక్కుపరుచుకుని ఉంటే గొంతు గద్గదం అయిపోతే మాట్లాడకుండా బాబా సన్నిధిలో ఏమైనా వర్ణించగలం మనం? అది చూసి ఆనందించవలసిందే కానీ మాటల్లో మాత్రం చెప్పలేమన్నాడు. ఇంతగా అభిమానికి పుణ్యం పడుతున్న బాబా అసలు పేరేది ఊరే ఉంది. పేరు ఊరు ఉంటే అదొక అర్థం ఉంది. ఆయన పేరులే ఊరులే. పేరు ఎవరు పెట్టారు? ఒక మాసం పూజారి పెట్టాడు. ఆయే సాయి అంటే అది పేరు ఎక్కింది. నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరు రిఫరెన్స్తారు భగవంతుడు అంటే. ఇంత మహత్యం. మరి ఆ ఊరేంటి? ఊరు పేరు లేని వాడికి ఇంత స్థితి కలిగిందంటే అక్కడ భగవంతుడు కాదు నీకెవరు. అదే కానీ ఊరు పేరు లేదు, అది తిరిగిపోవడమే గొప్ప ఆశ్చర్యంలోకి ఆశ్చర్యం, ఆశ్చర్యంలోకి ఆశ్చర్యం. ఆయన ఆకాశం ఊడిపడేట్టుగా ఈ భూమి మీద ఉన్నట్టుండి అవతరించారు అని కపర్తి తన డైరీ రాసుకున్నాడంటే ఆయన యొక్క దివ్యస్థితిని చివరి దశలో అది భావించాడండి. మొట్టమొదట వాళ్ళ కొడుకుని ప్రాణాపాయం రక్షించినా ఏంటో మామూలు అనుకున్నాడు. అప్పుడు ఇంగ్లీష్ వాడు పరిపాలించేది. ఈ స్వాతంత్రంలో పాల్గొనేవాడు.
ఇది ఆలస్యాలు వస్తే అనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఆలస్యంగా ఏర్పాటు చేసింది బాబా అని తెలుసుకున్నా కూడా ఇది గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత బాధపడ్డాడు, అయ్యో నేను సన్నిధిని సరిగా వినియోగించలేకపోయాను, వినియోగించుకోండి ఎంతగా ఉండేదో. అలాగే మనకు వచ్చిన అవకాశం మనం వినియోగించలేకపోతే తర్వాత మదన పడి తర్వాత వ్యాధులు పడి ఉపయోగం ఉండదు. అందుకని ప్రతి క్షణాన్ని నేను ఆత్మవికాసాన్ని కృషి చేయండి మాస్టర్ గారు చెప్పడం. వచ్చిన అవకాశాన్ని దారించుకో. ప్రతి క్షణము అమూల్యమైనది. ఎందుకంటే 4 మంచి మాటలు లోపల ప్రవేశిస్తే అది సంస్కారం, మనకు తిరిగి కూడా సంస్కారం మారుతుందండి. పొరపాటు చేసిన ఒకసారి మనసు పోస్తుంది, రేపు పొరపాటు చేస్తున్నాం అని విన్నాం కదా, ఈసారి ఆ ఆలోచనలు రాకూడదు. మరి ఎంత మార్పు అండి? మన తప్పును తెలుసుకోవడమే గొప్ప మార్పు అండి. దాన్ని దిద్దుకుంటా సరే తర్వాత చూద్దాం. నా తప్పు నేను ఒప్పుకోను, మామూలుగా సమర్థించుకుంటాను. విభజించిన తర్వాత పొరపాటు సమర్థించుకోకూడదు. నేను పొరపాటు చేశాను, ఒప్పుకోను. ఎందుకంటే బాబా పుట్టున్నాడు కదా. ఒకప్పుడు మా తండ్రి పెద్ద ధనవంతుడు. నేను మా తండ్రిని విడిచిపెట్టి నేను పెద్ద ఉద్యోగం చేసుకుంటూ మరి బాగా డబ్బు సంపాదించిన. దాని మీద ప్రీతి వల్ల నేను పాముగా పుట్టాను. తర్వాత తెలుసుకున్నా మళ్ళీ మనుషులు బొమ్మ పుట్టా. అంటే బాబాయ్ ఏం చెప్తున్నాడు దీనివల్ల? అంతకుముందు తండ్రిని వదిలిపెట్టాను, డబ్బు మీద ప్రీతితో తిరిగి పాములు పుట్టాను, మరి తెలుసుకున్న తర్వాత మనిషిగా పుట్టా. అంటే ఈ పరపర చూసుకోండి. అందుకే మనకి చక్కటి అవకాశం మనందరూ నమస్కరించాడు. దీన్ని అనుక్షణం మనం గుర్తుపెట్టుకొని మన జీవితాంతం సత్యము ధర్మం వైపు మనం అడుగులు వేస్తూ ఉంటే మనం నిరంతరము సాయి సన్నిధిలోనే ఉండగలం. సాయి సన్నిధిని ఆస్వాదించగలం. ఆ ఆస్వాదనలో మనం కూడా పరిపూర్ణ 16 కళలతో నిండిన పూర్ణ చంద్రుడిలాగా, పౌర్ణమి చంద్రుడిలాగా మనం మారగలం. మారడానికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. దీన్ని సద్వినియోగం చేసుకోవడమా దుర్వినియోగం చేసుకోవడమా అనేది మన చేతుల్లో ఉందని ఈ కపర్దయుడు మారిపోయాడు. కాబట్టి కపర్దయ డైరీలో మనకు తెలిసినంత మనం ఎంత స్మరించుకుంటూ నిరంతరం సాయి సన్నిధిలో ఉండడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగానే మనం రేపు ఫిబ్రవరి 7-9 సాయి మాస్టర్ భక్త సమ్మేళనం జరుగుతుంది ఎస్కేఎస్ కళ్యాణ మండపంలో. కాబట్టి ఆ సమ్మేళనాన్ని కూడా మనందరం కలిస్తే ఇలా బాబా గురించి, మాస్టర్ గారి గురించి, భగవతత్వం గురించి ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు మార్చి శ్రద్ధగా చెబుతూ ఉంటాను. కాబట్టి అది కూడా మనం నేర్చుకుంటాం. ఎక్కడ సమ్మేళనం జరిగినా మనం వెళ్ళలేకపోయినాం. ఇప్పుడు మన సూర్యులపేట జరుగుతుంది కాబట్టి 25వ సమ్మేళనం కాబట్టి ఈ సమ్మేళనంలో ఆ 2 రోజులు అవకాశం ఉన్నంత వరకు సద్వినియోగం చేసుకుని మనం ప్రయత్నం చేద్దాం. 7వ తేదీ 4 గంటలకి చిత్రకూట నుంచి సాయి మాస్టర్ ఊరేగి రథోత్సవం బయలుదేరుతుంది. కనీసం రథోత్సవాలైనా కొత్త దూరమైన పాల్పంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సిటీలో చావడోత్సవం అంటే మనకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. జనం ప్రవాహం ఎక్కువ వల్ల మనకి ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి ఆ చావడోత్సవంలో మనం కూడా పాల్గొని సాయి మాస్టర్కి మనందరూ పాల్గొనవుతాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.